హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ. మసాలాలు వేయకుండా ఎగ్తో గ్రేవీ టైప్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. మీరు ఈసారి ఎగ్ కర్రీని చేసినప్పుడు ఈ మెథడ్లో గ్రేవీ టైప్ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా తీసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ కోసం స్టవ్ పై గిన్నెలోకి 4 లేదా 5 ఎగ్స్ని తీసుకొని వాటర్ ఉప్పు వేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎగ్స్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి నీళ్ళు పక్కకు తీసేసి కొన్ని చన్నీళ్ళను పోసి ఎగ్స్కి పైన ఉన్న పెంకుని క్లీన్గా తీసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా పొట్టు తీసేసి పక్కకు ఉంచుకోవాలి. పెంకు తీసిన ఎగ్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి ఘాట్లను పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్కి కర్రీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ ఎగ్స్ని ఒక ప్యాన్లోకి తీసుకొని 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం ఈ మూడింటిని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఇంకో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 8-9 జీడి పలుకులను కూడా వేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసిన ప్యూరీని ఉల్లిపాయ ఫ్రైలోకి వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని వేసిన తర్వాత పచ్చివాసన పోయి మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటో ప్యూరీ ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా గ్రేవీ చిక్కబడి కర్రీ ఆయిల్ వదులుతున్న టైంలో ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసి చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఈసారి ఈ కర్రీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.